బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్రకు సిరిసిల్ల సిద్ధమైంది. కొత్త చెరువు నుంచి నేతన్న చౌక్ వరకు కొనసాగనున్న రోడ్ షోకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. 1000 మంది కళాకారులతో కవాతు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. మరోవైపు సిరిసిల్ల పట్టణంలోని జంక్షన్లన్నీ గులాబీ తోరణాలతో నూతన శోభను సంతరించుకున్నాయి. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా కొనసాగనున్న ఈ రోడ్ షోలో ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్రకు సిరిసిల్ల సిద్ధమైంది. కొత్త చెరువు నుంచి నేతన్న చౌక్ వరకు కొనసాగనున్న రోడ్ షోకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు, మమతా మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అన్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే నిన్న కరీంనగర్ సభ గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు గోదావరి కానీ జగిత్యాల కూడా ప్రజలు నీరాజనం పట్టినటువంటి పరిస్థితి. అంటే కరీంనగర్ సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినోద్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ఇప్పటికే సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్ల పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారిందని చెప్పొచ్చు. అంటే సిరిసిల్ల సంబంధించి చూసుకుంటే కూడా గతంలో సమైక్య రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా చాలా కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని సకల సౌకర్యాలు అందించడమే కాదు, వారికి పని కల్పిస్తామని ఆనాడు ఏ విధంగా చెప్పారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిరిసిల్ల నేతా కార్మికులకు అంటే ఒకప్పుడు విడిపోయి ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సూరత్ కావచ్చు, బొంబాయి, భివండి పోయినటువంటి కుటుంబాలు ఉండేది, తల్లిదండ్రులు వదిలిపెట్టి పోయినటువంటి దుస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ నాడు ఇటు మంత్రి కేటీఆర్ సహకారంతో ఇటు సిరిసిల్లలో నేతా కార్మికులకు 24 గంటల పని కల్పించడమే కాకుండా ఇటు బతుకమ్మ కావచ్చు, ఆర్వీఎం కావచ్చు, అంటే ప్రతి ఒక్క పని కల్పించిన నేపథ్యంలో ఒకప్పుడు విడిపోయి ఉన్నటువంటి కుటుంబాలు కూడా కలిసి జీవించినటువంటి పరిస్థితి. కానీ గత 4-5 నెలల నుంచి తమకు పని లేదని చెప్పి కార్మికులు చెబుతున్న నేపథ్యం ఒకైతే అయితే, మరోవైపు ఇది కార్మిక క్షేత్రం నేపథ్యంలో ఇటు ఈ రోజు కేసీఆర్ గారు అన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించినారు. ముఖ్యంగా మరోవైపు ఇటు బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడ కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక ఆయనని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉంది, ఎందుకు ఉంది అనే విషయాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు గతంలో ముఖ్యంగా ఇటు కరీంనగర్ స్మార్ట్ సిటీ కావచ్చు, ఇటు కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్ కావచ్చు, ఇది జాతీయ రహదారులు కావచ్చు, అంటే భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ కనుక తప్పనిసరిగా బోయినపల్లి వినోద్ కుమార్ గెలిపించాలి. తెలంగాణ గలం ఢిల్లీలో వినిపించాలంటే తప్పకుండా తెలంగాణ సంబంధించినటువంటి మనకు సంబంధించిన ఎంపీలు ఉండాలని చెప్పి కేసీఆర్ ప్రతి చోట కూడా చెప్తున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇటు గోదావరి కానీ జగిత్యాల కానీ కరీంనగర్ కూడా ఇదే విషయం, ఇదే అంశం ప్రజలకు తీసుకెళ్లినప్పుడు కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేసినట్టు. ఈ నేపథ్యం ఒకటైతే ఈ రోజు కూడా బోయినపల్లి వినోద్ కుమార్ మద్దతుగా కేసీఆర్ మరికొద్దిసేపట్లో రానున్నారు. ఇక్కడ బస్సు రోడ్ షో ఉంటుంది. కొత్త చెరువు నుంచి ఇటు నేతన్న విగ్రహం దగ్గర ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.